మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 25వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 25వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీ యొక్క బంధువులకు, స్నేహితులకు, తోటి విశ్వాసులైనటువంటి బిడ్డలకు మీరు షేర్ చేయవలసిందిగా నా యొక్క మనవి. నా యొక్క ఉద్దేశము వాక్యము ద్వారా అనేకులు బలపరచబడాలి. దేవుని వాక్యము ఎవరితో ఎప్పుడు ఎలాగా సంధిస్తుందో, ఎలాగ బలపరుస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ మాటల వలన కొద్దిమంది అయినా బలపరచబడి సమాధానపరచబడితే అంతే చాలు అనే ఉద్దేశంతోని ఈ యొక్క వాక్యం చెప్పడం జరుగుతుంది. చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే, దైవజనుడు దావీదు వ్రాస్తున్నాడు, దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో వారు ఎవరు కూడా సిగ్గునొందరు అని చెప్తున్నాడు. కనిపెట్టుట అనేటువంటి విషయంలో మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు, అబ్రహాము 25 years 25 సంవత్సరాలు కనిపెట్టాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, కనిపెట్టినటువంటి వ్యక్తిని దేవుడు సిగ్గునొందనియాడు. సిగ్గు ఎప్పుడు నొందుతారు అనంటే, ఉదాహరణకి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తామని చెప్పి ఆ ఇచ్చేటువంటి వ్యక్తుల కొరకు నేను ఎదురు చూసినప్పుడు, కనిపెట్టినప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వకపోతే నేనేమవుతానంటే సిగ్గునొందుతాను. అదే సమయంలో ప్రియులరా, అబ్రహాము సిగ్గునొందలేదు. కారణం ఏమిటంటే, దేవుడు తన మాటను నెరవేర్చాడు. ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే ఇస్తానని చెప్పాడో, దేన్నైతే నువ్వు కలిగి ఉంటావని చెప్పాడో, ఆ వాగ్దానాన్ని అబ్రహాం పట్ల దేవుడు నెరవేర్చాడు. కాబట్టి 25 సంవత్సరాలు అబ్రహాము కనిపెట్టాడు. ఈ 25 సంవత్సరాలు ఎదురు చూసిన ఎదురు చూపుకు బదులు ఇస్సాకును దేవుడు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రియులారా, ప్రార్థన చేయుట ద్వారా కనిపెట్టడము, విశ్వాసము ద్వారా కనిపెట్టడము, దేవుని యొక్క వాగ్దానముల ద్వారా కనిపెట్టడం, ఏది ఏమైనప్పటికీ ప్రతి దాంట్లో కూడా మనకు ఈ కనిపెట్టడం అనేటువంటిది మనకు కనపడతా ఉంది. వాగ్దానం విషయంలో కనిపెట్టిన సిగ్గునొందము, విశ్వాస విషయంలో కనిపెట్టినా మనం సిగ్గునొందము. ప్రియులరా, ప్రార్థనకు సంబంధించినటువంటి విషయంలో మనం కనిపెట్టినా మనం సిగ్గునొందము. కాకపోతే మన యొక్క విశ్వాస జీవితం, మన భక్తి జీవితము వాక్యానుసారంగా ఎలా ఉంది?
వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితం కలిగిన వారంగా ఉన్నామా? వాక్యానుసారముగా విశ్వాస జీవితంలో ఉన్నామా? ప్రార్థన జీవితంలో ఉన్నామా? దేవుని యొక్క లైన్‌లో, దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దారిలో, దేవుడు ఆశించినటువంటి రీతిలో మన జీవితాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎవరు పడితే వారు కాదు గాని, ప్రభు సన్నిధిలో వారి యొక్క విశ్వాస జీవితం యొక్క పరిమాణమును బట్టి, వాక్య జీవితం యొక్క పరిమాణమును బట్టి, భక్తి జీవితం యొక్క పరిమాణమును బట్టి వారు దేవుడు వారి పట్ల దైవ కార్యాలను ప్రభు జరిగిస్తూ ఉంటారు. కనుక క్రమానుసారమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితం, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ మందిర సహవాసములో ఉంటూ దైవజనుని యొక్క మాటలను అనుకరిస్తూ సంఘ సహవాసమునకు దూరం కాకుండా దైవజనుని ద్వారా చెప్పబడిన మాటలను అనుసరించి జీవిస్తూ ఒక భక్తి కలిగినటువంటి జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎన్నడూ కూడా సిగ్గునందడు. ప్రియులారా, యోబు కూడా సిగ్గునందలేదు. యోబు కూడా సిగ్గునందలేదు. దేవుని కొరకు నిలబడ్డాడు. తరువాత ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని యోబు భక్తుడు కలిగి ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు అనేక మంది భక్తులు కనపడతా ఉంటారు. యోసేపు ఉన్నాడు. యోసేపు కనిపెట్టాడు. యోసేపుకున్న దర్శనం కొరకు ఆయన ఎదురు చూచాడు. ఎదురు చూపులో సిగ్గునొందనీయలేదు దేవుడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీకున్న అవసరతను బట్టి, నీకున్న అక్కరను బట్టి, నీకున్న ఇరుకు ఇబ్బందులను బట్టి నువ్వు ఎలా ఉన్నావో నిన్ను దేవుడు సిగ్గునందనీయడు. కనుక ఈ వాక్యం ద్వారా బలపరచబడి ఉన్నతమైనటువంటి దేవుని రాకడ కొరకు, రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం. అటువంటి కృపను ప్రభువు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైనటువంటి తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. విన్న ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చండి. మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.